నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అందరికీ షాక్లు ఇచ్చేటువంటి వైసీపీకే బాలినేని గారు తిరిగి రివర్స్లో షాక్ ఇస్తున్నారు. సో ఆయనే డైరెక్ట్గా ఎంపీగా పోటీ చేస్తానంటూ వార్తలు బయటకు వస్తున్నాయి, చెవిరెడ్డికి చెక్ పెట్టేయడానికి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. చాలా రోజుల నుంచి చూసుకున్నట్లయితే వైసీపీని అందరికీ షాక్లు ఇస్తోంది. బట్ అలాంటి వైసీపీకి ఇప్పుడు తిరిగి షాక్ ఇస్తున్నారు బాలినేని. అది కూడా చెవిరెడ్డికి చెక్ పెట్టడానికి అన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో చెవిరెడ్డికి చెక్ పెట్టడానికి బాలినేని డైరెక్ట్గా ఎంపీగా బరిలోకి దిగుతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే బాలినేని షాక్ ఇస్తున్నారా వైసీపీకి? అంటే ఇప్పటి వరకు 3 లోక్సభ సభ్యులు, ఒక 10 మంది దాకా శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీకి మామూలుగా పోటీ చేయట్లేదని వాళ్ళు వేరే పార్టీలు చూసుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే ఈయన గురించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చూసుకుంటా ఉంటే కొన్ని రోజులు వైసీపీకి రాజీనామా చేస్తున్నారని, అలాగే జనసేనలో చేరుతున్నారని, లేదా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఇప్పుడు దాకా రకరకాలుగా వచ్చినాయి. గతంలో కూడా నేను చెప్పాను, ఇటు పరిస్థితిలో కూడా ఆయన వేరే పార్టీలోకి వెళ్ళడు. ఇవన్నీ వాళ్ళు బెదిరించుకోవడానికి జరుగుతున్న కార్యక్రమాలే. కాబట్టి ఆయన అదే పార్టీలో ఉంటాడు అని, ఏంటంటే ఆయన యొక్క ఆలోచనలు వాళ్ళు వినాలని, అతని మాట నెగ్గించుకోవాలని, ప్రకాశం జిల్లాలో తిరిగి తన పట్టు సాధించుకోవాలని అతను ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో భాగంగానే మరి అవతల వ్యక్తి కూడా దానికి తగ్గట్టుగానే ఈయనకి ఎక్కడికక్కడ ఏ రోజుకి ఆ రోజు ఈయన ఎత్తులకు పై ఎత్తులేస్తూ వాళ్ళు చేయాలనుకున్న వ్యక్తులకే లోక్సభ సభ్యుడిగా ప్రకటించడం కూడా జరిగింది. ఈయన మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అభ్యర్థనాన్ని ఖరారు చేయమని చెప్పిన వాళ్ళు తేల్చి చెప్పారు. కాబట్టి ఈయనకి వేరే దారులు లేవు. అక్కడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినా లేదా జనసేన పార్టీలోకి వచ్చినా కూడా ఆయన పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ స్థానికంగా తెలుగుదేశం పార్టీకే ఒక నిర్ణయానికి వచ్చారు. దామచర్ల జనార్దన్ గారు అక్కడ ఉన్నారు. కాబట్టి ఆయన కాదని ఈయనకి ఇస్తారన్న అవకాశం అయితే లేదు. ఈయనకి ఏదన్నా పోటీ చేసే అవకాశం ఉంటే లోక్సభ స్థానం ఒకటే ఈయనకి అవకాశం ఉండేది. మరి అలాంటిది ఇప్పుడు లోక్సభకి పోటీ చేస్తాననే వార్తలు వస్తుంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున అనేది ఇది విధంగా కూడా ఆయన తేల్చి చెప్పలేదు కదా. అవును. కాబట్టి ఇది ఆలోచించుకోవాలి. అంటే శాసనసభ్యుడిగా ఒంగోలు నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం అయితే లేదు ఆయనకి. ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా పోటీ చేయాలి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా మరి ఆయన స్వతంత్రుడిగా పోటీ చేస్తాడా, లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలు కలిసి పోటీ చేస్తాడనేది మనకి ఫిబ్రవరి 27 తర్వాత కానీ ఒక రూపానికి రాదు. ఎందుకంటే అప్పుడు దాకా వీళ్ళు అనుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఏమి అభ్యర్థులను ప్రకటిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రేపు రాజ్యసభ ఎన్నిక ఉంది. ఆ ఎన్నిక తర్వాతే వాళ్ళు ప్రకటిస్తారని నేనైతే భావిస్తున్నాను. ఇది అయిపోయిన దాకా కూడా, అంటే మార్చిలో ఎన్నికలకి తేదీ విడుదలవుతుందనేది మనకు వస్తున్న సమాచారం బట్టి ఈ రాజ్యసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రమే ఎవరు ఎక్కడ ఏంటనేది, ఎన్నికల 27 అయిపోతే 28నే దాదాపు వాళ్ళు ప్రకటించవచ్చు. అప్పటి వరకు ఈ దోబూసులాట ఇట్లానే జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అంటే బాలినేని ఇంకా రెగ్యులర్గా అల్కపాన్ పెక్కడం, మళ్ళీ దిగడం, మళ్ళీ ఎక్కడం, ఇలాంటివి జరుగుతూనే ఉండొచ్చు అంటారా? ఆయనకు మనస్ఫూర్తిగా యువజన కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు పార్టీ నుంచి బయటికి రావడం ఇష్టం లేదు. ఓకే. కాబట్టి ఆయన ఇట్లా దోబుచ్చులాడుతూ ఉన్నాడు. సో అటు మాగుంటకి సీట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని దాన్ని అడగడం, దాన్ని అలా డ్రాగ్ ఆన్ చేయడం, అవన్నీ ఇందుకే అవుతున్నాయి. అవును, నిస్సందేహంగా. ఎందుకంటే ఆయన ఏకాడికి అదే పార్టీలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. లేకపోతే మిగిలిన వాళ్ళలాగా బయటకు వచ్చేవాడిగా ఈ పార్టీకి ఎప్పుడు. ఇంకా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ పార్టీ మీద అపారమైన నమ్మకం, ప్రేమ ఉంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. భయం అయితే లేదు. వాళ్ళ కుటుంబ సభ్యుడే కదా. కాబట్టి ఆయన కాకపోతే ఏంటంటే మొన్నటిదాకా ఏకచక్రాధిపత్యంగా ఒంగోలు జిల్లాని ఆయన చూశాడు. కాబట్టి అవతల సుబ్బారెడ్డి గారు ఇద్దరు నువ్వా నేను అన్నట్టు వాళ్ళ యొక్క అన్నయ్యల్ని పెంచి పోషించుకుంటూ వచ్చారు. ఇప్పుడు సుబ్బారెడ్డి గారిది ఈయనకంటే పైచేయి అయింది. కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆయనకి. అంతేగాని ఆయన, నా ఉద్దేశం అయితే మాత్రం ఇటు పరిస్థితుల్లో ఆ పార్టీ నిలబెట్టి వస్తాడని అయితే నేనైతే భావించట్లేదు.
అంటే అసలు బాలినేనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేనటువంటి పార్టీలు ఎందుకు ఇంకా ఉండాలనుకుంటున్నారు? భయంతోనా లేకపోతే రావాలని అనుకున్న బయటికి రాలేకపోతున్నారు? అదేనండి, యువతల పార్టీ వాళ్ళ దగ్గర నుంచి సరైన స్వాగతం లభించి ఉండదు. అవకాశాలు తిరిగి అదే స్థానం ఇస్తామని వీళ్ళు హామీ ఇచ్చి ఉండరు. కాబట్టి ఇవాళగా రేపైనా సరే నా మాట నాకే ఉంటుంది, తిరిగి నేను మళ్ళీ అంటే ఇప్పుడు ఆయన్ని ఒంగోలు శాసనసభ్యుడిగానే పోటీ చేయాలని ఆయన కోరిక. కాబట్టి అదైతే సాధించుకుంటాడని అయితే నేను భావిస్తున్నాను. వేరే వాళ్ళని ప్రకటించలేదు కదా అక్కడ. ఆయన వరకైతే అది ఇస్తారు. ఇక లోక్సభ సభ్యుడి గురించే కదా వివాదం, అది వాళ్ళ పార్టీలో వాళ్ళకి సంబంధించింది కాబట్టి కొన్ని రోజులు అది కూడా సద్దుమణిగిపోయింది. అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత ఫ్యామిలీ మెంబర్ అయినా బాలినేనికి ఎక్కువ ముట్టికాయలు వేస్తూ వస్తున్నారు. సుబ్బారెడ్డి గారికి అసలు ఆయన మందలించడం కానీ, అసలు పార్టీ ఆఫీస్ కానీ, తాడేపల్లి ప్యాలెస్ కానీ పిలవడం అలాంటిది ఏం జరగట్లేదు. సో ఎందుకు ఎక్కువ బాలినేని గారికి ఆయన మందలించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి? సుబ్బారెడ్డి గారిని అసలు ఎందుకు చేయట్లేదు అలాగా? సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళే కదా మంత్రాంగం అంతా నడుపుతోంది. మరి వాళ్ళని కాదని చెప్పని ఈయనకి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తాడు చెప్పండి? కాబట్టి అక్కడ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ఆ ఐదుగురిలో ఒకడైనటువంటి సుబ్బారెడ్డి గారిని కాదని బాలినేని గారికి నీ ఇష్టానికి వదిలేస్తాను, నీ మాట వింటానని అయితే అన్నాడు కదా. కాబట్టి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు అందుకనే ఆయన ఇండిపెండెంట్గా కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు లేకపోతే వేరే పార్టీలకు సంబంధించి కానీ చెవిరెడ్డికి చెక్ పెట్టాలంటే వేరే పార్టీల నుంచే ఆయన పోటీ చేయాలి బాలినేని. వైసీపీ నుంచి అంటే కష్టం, ఎందుకంటే డిక్లేర్ అనుకున్నారు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని. మరి ఏ పార్టీ నుంచి ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇండిపెండెంట్ గా ఉండొచ్చా? ఇప్పుడు రెండండి, ఒకటి కూటమి తరపు నుంచా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచా. షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి అయిందని చెప్పినట్టు ఆయనకు ఒక వంక దొరికిద్ది. లేదంటే వీళ్ళు కనుక ఏదైనా హామీ ఇచ్చేసి నువ్వు లోక్సభ సభ్యుడిగా వెళ్ళని చెప్పని జనసేనను తెలుగుదేశం పార్టీ కూటమి ఆహ్వానిస్తే ఎట్లా ఉంటుందనేది చూడాలి. ఓకే, సో అంటే కాంగ్రెస్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఉంది, సో అటు కూడా వెళ్ళొచ్చు. సో ఇంతకు ముందు కూడా ఈయన స్టేట్మెంట్ ఒకటి పాస్ చేసినట్టు ఉన్నట్టున్నారు కదా, నేను షర్మిల వైపు ఉంటాను, అటు వెళ్ళాలనుకుంటున్నాను అని. అలా కూడా వార్తలు వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఇది మిద్దంగా ఇప్పుడు దాకా ఏమీ తేలలేదు కాబట్టి ఇప్పటికైతే ఒక రూపానికి ఇంకా రాలేదు. చూడాలి, ఇది ఎన్నికల తేదీ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎన్నికల సంఘం వాళ్ళు ప్రకటించేంత వరకు కూడా ఈ దోబూసలాడు జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో అది వచ్చేంత వరకు ఈయన అటు ఇటు అన్నట్టు బాలినేని గేమ్ ఆడుతూ ఈయన ఆట ఆడుతున్నాడా వాళ్ళతోటి, వాళ్ళే ఈయనతో ఆట ఆడుతున్నారని చూసుకుంటే వాళ్ళే ఈయనతో ఆటలాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈయనకేం ప్రాధాన్యత లేదు కదా. అవును, లేదు. కాబట్టి వాళ్ళకేదో జలక్కివ్వాలని నేను ప్రయత్నిస్తున్నాడు కానీ దాన్నే వాళ్ళేం లొంగినట్టు కనపట్టలేదు. చివరికి లొంగిపోయి ఆ పార్టీతోనే శాసనసభ్యుడిగా నిలబడతాడని అయితే నేను భావిస్తున్నాను.